ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా అండ్ టేస్టీగా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఈజీగా చూసేయచ్చు. సో మనం ఫస్ట్ అయితే ప్యాన్ని పెట్టేసుకొని ఇందులో ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ ఆయిల్ అండ్ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు నేను ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. మీరు ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీ ఇష్టం, నాకైతే ఇలా నచ్చుతుంది కాబట్టి నేను క్యారెట్ కూడా వేసాను. అండ్ క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అందుకే వేసాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఏమేమి వేసాను అంటే లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, కొద్దిగా బిర్యానీ ఆకులు అండ్ మిరియాలు, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ మనం కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాం. నేను కారం యాడ్ చేయట్లేదు కాబట్టి మీకు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అంటే స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇదంతా కలిపేసుకోవాలి. మనకి ఇవన్నీ వేసేలోపు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి, అలా టేస్ట్ బాగుంటుంది. మనకి పచ్చిగా ఉంటే తినేటప్పుడు ఫ్లేవర్ అంతగా బాగోదు నాకైతే. సో కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. మీరు నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదా బాస్మతి రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ బాస్మతి అయితే కనుక ఒక 1 అవర్ నానబెట్టుకోండి, మీకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో నేను 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇందులో 2 కప్స్ బియ్యాన్ని వేస్తున్నాను. మనం బియ్యం వేయగానే వాటర్ వేయకుండా ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకొని ఉంచుకుంటే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ బియ్యంలో వచ్చేస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుందంట, నేను కూడా ఇలా ట్రై చేశాను, నిజంగానే టేస్ట్ మట్టుకి చాలా బాగుంది. తర్వాత ఇందులో నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా అయితే ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది నాకు. సో ఇది యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం మొత్తం కలిసేలాగా. అండ్ నేను చెప్పాను కదా, ఈ బౌల్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగుంది, కుకింగ్ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. స్టీల్ బౌల్స్ అయినప్పటికీ నాకు చాలా ఫ్రీగా అనిపించింది కుకింగ్ చేసుకునేటప్పుడు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు కావాలి అంటే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఈ కప్తో 2 కప్స్ బియ్యాన్ని తీసుకున్నాను కదా, అందుకే 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కుకింగ్ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే మీరు రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే అది అయిపోగానే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, సో కుక్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. సో మనం 4 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకుందాం. తర్వాత మనం ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే ఒక 10 to 15 మినిట్స్ లోపు మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుందన్నమాట. మనం హ్యాపీగా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు దీన్ని. సో మనం మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం.
సో చూసారు కదా 5 మినిట్స్ అయిపోయింది. నేను పైనుంచి కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను. ఏంటి అంటే కొత్తిమీర వేసాను, అలాగే మనకి ఫ్రై చేసుకున్న కాజు ఉంటుంది కదా, దీన్ని కూడా పైనుంచి వేసాను అనమాట. కావాలంటే మీరు తాలింపులో వేసుకోవచ్చు, కాకపోతే అది మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా పైనుంచి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఇలా పైనుంచి డెకరేట్ చేశాను నేను. సో మనకి ఆల్మోస్ట్ రైస్ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఆగి డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, టేస్టీ అండ్ సింపుల్గా రైస్ రెడీ అయిపోయింది. నేను ప్లేట్ని ఇలా కొద్దిగా డెకరేట్ చేసి పెట్టాను అనమాట. ఇలా చూసే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేస్తూ ఉండాలి ఇలాగా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. అండ్ మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్.